33 ఇయర్స్ సీనియర్స్ డ్రైవర్తో ఈరోజు అయితే మనం జర్నీ అయితే చేయబోతున్నాము. వర్షం అయితే చాలా టూ మచ్గా పడుతుంది, చూస్తున్నారు కదా. అసలు రోడ్ కూడా క్లియర్గా కనిపిస్తలేదు. చెట్టు రెస్టారెంట్లో పెట్టిర్రా లేకపోతే చెట్టు ఉన్న దగ్గర రెస్టారెంట్ కట్టిర్రా అర్థమవుతలేదు అసలు. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫస్ట్ నేను తినేది ఇదే రస్మలై. ఈ లారీకి ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, మొత్తం బిస్కెట్ అయింది. మన దగ్గర సూపర్ లగ్జరీ బస్సెస్ ఎట్లనో ఇక్కడ వీళ్ళ దగ్గర ఇవి అట్లా అనమాట. అమ్మో ఇదేంది ఇట్లుంది, ఇది ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ అయితే స్ట్రీట్ లైట్స్ లేవు, ఏం లేవు, మొత్తం చీకటి ఉంది చూడండి. అసలు కొన్ని చోట్ల రోడ్లు కూడా సరిగా కనిపిస్తలేవు. అటు సైడ్ అయితే చూస్తున్నారు కదా, కంప్లీట్గా కొంచెం జామ్ ఉంది. సో బ్యాక్ సైడ్ చూడండి బస్సు ఎంత మురికి ఉందో. ఇదంతా మొత్తం వర్షం ఎఫెక్ట్ అనమాట. వాట్సాప్ బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరెంట్లీ అయితే నేను ముంబై సెంట్రల్ బస్ స్టాండ్లో అయితే ఉన్నా. సో లాస్ట్ వీడియోలో చెప్పిన నేను సో హైదరాబాద్ టు ముంబై అయితే వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ముంబై అయితే వచ్చేసినాము. సో ముంబై రావడానికి రీజన్ ఏంటి అని అంటే, అండ్ ఈరోజు నా జర్నీ వచ్చేసి ముంబై టు బెంగళూరు అయితే చేయబోతున్నా. సో బెంగళూరే ఎందుకు చేస్తున్నా అంటే, మీకు గుర్తుండొచ్చు కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సులు 95% ఆఫ్ ద బస్సెస్ అయితే మీకైతే చూపించిన నేను. సో దాంట్లో ఒక బస్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట, అదే అంబారీ డ్రీమ్ క్లాస్. ఇప్పటివరకు వచ్చేసి ఐరావత్ క్లబ్ క్లాస్, ఫ్లై బస్, రాజహంస, ఈవీ పవర్ ప్లస్, కళ్యాణరథ, అంబారీ ఉత్సవ్, సారిగే, సో ఇన్ని బస్సులు అయితే చూపించిన అనమాట. ఒక్క డ్రీమ్ క్లాస్ ఒకటే మీకు చూపెట్టలేదు. సో ఇంకా డ్రీమ్ క్లాస్లో కూడా మనం జర్నీ చేద్దామని చెప్పేసి నేనైతే ముంబైకి అయితే వచ్చేసిన. సో మనకి రైట్ సైడ్లోనే సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట. సో బస్ స్టాండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నా, బట్ అంత పెద్దగా ఏం లేదు, నార్మల్గా ఉంది. అండ్ ఈ బస్ స్టాండ్ వచ్చేసి రెనోవేషన్ ఉంది. దీని పక్కన మొత్తం అంతా బ్యారిగేట్లు వేసి వర్క్ అయితే చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ బస్ స్టాండ్లో మీరైతే చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా రకాల ఎంఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూడండి, ఇగో ఈ బస్సు అయితే నేను చూసిన ఇంతకుముందు, ఈ బస్సు కూడా చూసిన. సో ఇక్కడ ఈ బస్ మన దగ్గర సూపర్ లగ్జరీ బస్సెస్ ఎట్లనో ఇక్కడ వీళ్ళ దగ్గర ఇవి అట్లా అనమాట. సో బస్సెస్ అయితే సేమ్, కాకపోతే స్టేట్కి డిజైన్గా మార్చుకుంటారు కదా. సో ఇది కూడా అంతే. అండ్ ఈ పర్పుల్ కలర్ బస్సెస్ వచ్చేసి నేనైతే ఇప్పటివరకు అయితే చూడలేదు, కొంచెం ఇది అయితే డిఫరెంట్గా ఉంది. ఇది టాటా మార్కో పోలో. ఇవి ఈ 3 బండ్లు అయితే ఈ పర్పుల్ కలర్వి. ముంబై సెంట్రల్ బస్ స్టాండ్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. సో లోపలికి అయితే మనం ఇట్లా పోవాలి. ఈ సర్కిల్ ఉంది కదా, సర్కిల్ నుంచి అట్లా అని లోపలికి అయితే పోవాలి. టైం వచ్చేసి 1:30 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట మన బస్సు రావడానికి. సో ఇంకా నేను ఈ బస్ స్టాండ్ అయితే చూసిన. సో యాక్చువల్గా నేను చాలా పెద్దగా ఉంటుంది అనుకో, ఎందుకంటే ముంబై సిటీ వచ్చేసి చాలా పెద్ద సిటీ అనమాట. బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనుకున్నా. బస్ స్టాండ్ వచ్చేసి ఇదే అనమాట, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇదే బస్ స్టాండ్. మహారాష్ట్ర బస్సులు అయితే చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఒక మహారాష్ట్ర బస్సు ఉంది. అండ్ ఈ బస్సు నేను ఇప్పటివరకు చూడలేదు, ఇది కూడా చూడలేదు. పర్పుల్ కలర్ ఉంది ఇది కొంచెము. అండ్ అక్కడ ఆ బస్సు అయితే చూసిన. ఈ రెడ్ కలర్ ఉంది చూడండి, ఈవెన్ ఈ బస్సులో మన హైదరాబాద్కి కూడా వస్తుంది ఈ రెడ్ కలర్ బస్సు. సో ఈ పర్టికులర్ బండి ఏందో మనకైతే ఐడియా లేదు. సో ఇది కూడా చూసిన నేను ఇంతకుముందు. సో లైన్ ఎంఎస్ఆర్టీసీ బస్సులు అయితే ఉన్నాయన్నమాట. వర్షం దెబ్బకి మొత్తం బస్సులన్నీ మురికి అయిపోయినాయి, చూస్తున్నారు కదా ఎట్లుందో. ఇంకో మన అంబారీ డ్రీమ్ క్లాస్ వచ్చేసి ఈడు ఉంది ఇగో. సో రైట్ నో టైం వచ్చేసి 1:44 అవుతుంది. యాక్చువల్గా వీళ్ళు నాకు 15 మినిట్స్ ముందే కాల్ చేసారు. ఇంకా సైడ్ ప్రొఫైల్ అయితే చూడడానికి ఈ విధంగా అవుతుంది. సో ఇంకా లగేజ్ ఇదంతా మొత్తం ఉంటుంది కదా, ఆ సామాన్ అంతా లోపల అయితే పెట్టేస్తారు అనమాట. పైన అయితే అంబారీ అని రాసింది, అండ్ సైడ్లో ఇక్కడ కేఎస్ఆర్టీసీ అని చెప్పేసి రాసింది. పైన చూడండి ట్రావెల్ విత్ డ్రీమ్స్ అని చెప్పేసి రాసింది. సో ఫస్ట్ టైం అంబారీ డ్రీమ్ క్లాస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నా. ఇక్కడ బోర్డు అయితే చూడండి, ఇక ముంబై టు బెంగళూరు అని చెప్పేసి రాసింది. అండ్ బస్ అయితే ఇంకా వర్షంకి మొత్తం మట్టి దుమ్ము అయిపోయింది. సో ఇంకా మీరు సైడ్లో ఇట్లా చూసుకుంటే ఇక్కడ కన్నడలో రాసింది, అటు సైడ్ ఇంగ్లీష్లో ఉందన్నమాట. సో ఇక్కడ అంబారీ డ్రీమ్ క్లాస్ అని చెప్పేసి రాసింది. సో బ్యాక్ సైడ్ చూడండి బస్సు ఎంత మురికి ఉందో. ఇదంతా మొత్తం వర్షం ఎఫెక్ట్ అనమాట. ఇంకా లోపలికి అయితే ఎగ్దాం మనము. సో డ్రైవర్ క్యాబిన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. అమ్మో ఇదేంది ఇట్లుంది, ఇది ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పేసి. ఈ లెదర్ ఉండడం వల్ల మనకి ఏంటంటే జల్దీ చెమట వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి 2+1 స్లీపర్. అండ్ లగేజ్ పెట్టుకోవడానికి చూడండి ఇది ఎట్లుందో. ఈ పర్టికులర్ బస్ వచ్చేసి వోల్వో B11R, ఇది 9600S కాదు, ఇది కొంచెం పాత బస్ ఇది. సో అందువల్లనే ఇట్లుంది అనుకుంటా, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లుంటుందని చెప్పేసి. ఇంకా ఓవరాల్గా నా ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి అంబారీ డ్రీమ్ క్లాస్ లోపలికి ఎక్కగానే బయట నుంచి చూడంగానే ఫుల్ ఎగ్జైట్ అయినా. ఇంకా లోపలికి ఎక్కగానే ఈ అమ్మాయి ఏంద్రా ఇట్లుంది అని అనిపించింది. లోపల అయితే నీట్గా అయితే లేదు, ఐ థింక్ క్లీన్ చేయలేదు అనమాట. ఈవెన్ బెడ్షీట్లు కూడా మార్చలేదు, ఎట్లున్న బెడ్షీట్లు అట్లనే ఉన్నాయి. చూడాలి, ఇంకా మన జర్నీ చేద్దాం. జర్నీ చేసిన తర్వాత ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం. సో ఈరోజు మన బస్ క్యాప్టెన్ వచ్చేసి సార్ ఆప్కా నామ్? జయరామయ్య.
సార్ బిల్ నంబర్ 1721 అంట. బిల్ నెంబర్ ఏదో చెప్తున్నాడు, సో నాకు ఐడియా లేదు అది ఏందో. అండ్ ఈరోజు మన బస్ రూట్ వచ్చేసి సార్ రూట్ पूना, इधर से पूना, पूना से सतारा, सतारा से कराड़, ओके, कराड़ से इसमें कोल्हापुर, कोल्हापुर से निपाणी, निपाणी से बेलगाम, धारवाड़, हुब्बಳ್ಳಿ, ओके, हुब्बಳ್ಳಿ से हावेरी, राणीबेन्नूर, ओके, दावणगेरे, ओके, चित्रदुर्ग, ओके, चित्रदुर्ग से हिरियूर, हिरियूर से सीधा तुमकुर, ओके, बेंगलोर. सो पूरा ओके, पूरा अपन कितना किलोमीटर कवर कर रहे हैं आज 400 किलोमीटर कवर करें. 400? हाँ, नहीं आप 400 कवर कर रहे हैं और दूसरा ड्राइवर 400 करता है, मतलब 6 hours 6 hours. 6 hours. సో ఇద్దరు డ్రైవర్ ఉన్నారు కాబట్టి 6 hours నడిపిస్తారు అనమాట. 6 hour 8 hour होता है 8 hour. So इंगा ट्रैफिक का हिसाब से होता है, ओके, जाम रहता है. సో ఓవరాల్ 10 hour भी होता है, बोलना नहीं होता है. ఓకే, ఓవరాల్గా మేము కవర్ చేసే డిస్టెన్స్ వచ్చేసి 1050 kilometers కవర్ చేస్తున్నాం అనమాట. అండ్ కల్ కితనే బजे तक पहुंच जाओगे? 11 बजे होता है. 11 बजे रास्ते काम चल रहा है. केंपेगौड़ बस स्टैंड. సో మెజెస్టిక్ అయితే మనము రేపు 10 to 11 మధ్యలో రీచ్ అవుతాం, డిపెండింగ్ అపాన్ ట్రాఫిక్. ఇంకొక డ్రైవర్ వచ్చేసి ఇక్కడ అనమాట. ड्राइवर कम कंडक्टर. సార్ आपका नाम? శ్రీనివాస్ మూర్తి. సో ఇప్పుడైతే మా జర్నీ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. सर आप कितने साल से ये वोल्वो में चला रहे? 25 years. अभी गवर्नमेंट में कितने साल से? गवर्नमेंट में 25 years. ओके, वोल्वो में 20 years. సో చాలా సీనియర్ డ్రైవర్ అనమాట. सर आप कितने साल से चला रहे हैं? अभी 10 महीना है. 33 years. ఓకే, ఈ సార్ వచ్చేసి చాలా సీనియర్ అనమాట. ఇంకా సో మనం సీనియర్స్ డ్రైవర్తో ఈరోజు అయితే మనం జర్నీ అయితే చేయబోతున్నాము. సార్ ఆప్కా నామ్? సార్ పేరు ఏదో కొంచెం నాకు అర్థం కాలేదు. సార్ మీ పేరు అర్థం కాలేదు నాకు. ఆప్కా నామ్ సమజ్ మే నీ ఆయా. ఓకే, సార్ వచ్చేసి డ్రైవర్ అనమాట. ఇందాక సో ఈ బస్లో వచ్చేసి ఇద్దరు డ్రైవర్స్ అండ్ ఇంకొక డ్రైవర్ కమ్ కండక్టర్ ముగ్గురు ఉన్నారనమాట. సో నేను ఫస్ట్ టైం కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్లో ముగ్గురిని అయితే చూస్తున్నాను నేను. సో ఇంతకుముందు మనం వేరే కేఎస్ఆర్టీసీలో చూసినాం, దాంట్లో ఇద్దరు డ్రైవర్స్ మాత్రమే ఉండేది, బట్ దీంట్లో మాత్రం ముగ్గురు ఉన్నారు అండ్ కండక్టర్ కూడా. అండ్ ఆఫ్లైన్ టికెట్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సార్ ఆఫ్లైన్ టికెట్ బి దేరే క్యా? ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా టికెట్ కూడా ఇస్తున్నారు ఇక. సో ఇంకా బస్ మొత్తంలో ముంబైలో బోర్డింగ్ పాయింట్లో నాది ఒక్కందే ఉంది బోర్డింగ్ పాయింట్. సో ఇంకా ఒక లేడీ ఉందన్నమాట, కాకపోతే తను ఆఫ్లైన్లో వచ్చింది. అండ్ ఇద్దరమే ఉన్నాం ప్రస్తుతానికి ప్యాసింజర్స్ అయితే బస్లో. ఇంకా ముందు పూణేలో కూడా ఉన్నాయి కదా స్టాప్స్ అయితే ఉన్నాయి. సో మేబీ అక్కడ బోర్డ్ అయితే ఉండొచ్చు. ఈ ట్రాఫిక్ అంతా దాటుకొని ముంబై నుంచి బయట పడడానికి ఈజీగా ఒక 1 hour అయితే పడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మేబీ అంతకన్నా ఎక్కువ కూడా పట్టొచ్చు. సో మనం ఎగ్జాక్ట్గా టైం కూడా చెప్పలేము, ఎందుకంటే ట్రాఫిక్ అనేది మన చేతిలో ఉంటుంది కదా. చూసారు కదా, ఇగో ఈడిది 2 సిగ్నల్ పడ్డాయి, ఇప్పుడు మళ్ళీ ఒక సిగ్నల్ పడ్డది. ముంబైలో అయితే మాత్రం ఈ పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఇవన్నీ కామనే అనమాట. సో ఎక్కడ చూడు మినిమం 44-46 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఇగో చూడండి, ఇగో ఎట్లున్నాయి చూసిరా బిల్డింగ్లు పెద్ద. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, కాకపోతే ఏంటంటే బిల్డింగ్లు ఇట్లా మెయింటెనెన్స్ సరిగ్గా ఉంటుంది అనమాట. మొత్తం వర్షాల దెబ్బకి వీళ్ళు అసలు పెయింటింగ్ అట్లాంటిది ఏం వేసుకోరు. నా సీట్లో కూర్చున్నా నేను. కూర్చోగానే ఒక్క డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంది అని అంటే ఇగో ఇదే అది. సో ఈ డిజైన్ ఉంది కదా మీకు బయట నుంచి చూపించిన కదా. సో ఈ డిజైన్ వల్ల మనకి ఈ విండో నుంచి వ్యూ అనేది సరిగా కనబడదు. సో నేను ఒకవేళ డ్రైవర్ని కానీ లేకపోతే కండక్టర్ని అడిగి నా సీట్ ఏమైనా చేంజ్ చేయడానికి పాసిబుల్ అవుతుందో అడుగుతా, ఎందుకంటే ఇది ఉంటే మనకి వ్యూ సరిగా కనబడదు అనమాట. డ్రీమ్ క్లాస్లో ఏసీ వెంట్ చూడండి డిఫరెంట్గా ఉంది, ఇది రొటేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఏసీ కావాలంటే ఇట్లా దింపాలి, గాలి వస్తుంది మనకి. సో ఒకవేళ వద్దు అనుకుంటే ఇట్లా క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక యూఎస్బి పోర్ట్ ఉంది. సో ఏమో ఇది ఊగుతుంది, ఇది ఇక్కడ లైట్ ఉంది, లైట్ వస్తుంది రాదు. అమ్మో లైట్ కూడా వస్తుంది. బ్యాగ్ అయితే కూడా పెట్టేసిన, అలా ఇరికిచ్చేసిన, అసలు పట్టలేదు బట్ ఇరికిచ్చినాయి ఎట్లా అట్లా. ఇంకా నాకు టికెట్ కాస్ట్ వచ్చేసి ముంబై టు బెంగళూరు 2117 రూపీస్ అయితే పడింది. సో మనం ఇలా జర్నీ వచ్చేసి ఈజీగా ఒక 17 hours జర్నీ అయితే చేయబోతున్నాము.
మనం పూణేలో ఉన్నాము. యాక్చువల్గా ముంబై నుంచి పూణే వచ్చేంత వరకు బ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే మనం హైదరాబాద్ టు ముంబై వెళ్ళినప్పుడు పూణే నుంచి ముంబై వరకు మీకు మంచిగా చూపించిన. సో మళ్ళీ చూపించింది ఎందుకు చూపించడం అని చెప్పేసి స్కిప్ చేసేసిన బ్లాగ్. రైట్ నో టైం వచ్చేసి 5:45 అవుతుంది. అండ్ ఇప్పుడు పూణేలో స్వార్గేట్లో ఒక స్టాప్ అవుతుంది. స్వార్గేట్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదైతే గవర్నమెంట్ బస్ స్టాండ్ ఇది. సో ఇక్కడైతే మీరు చూడండి, ముంగటైతే మాత్రం మొత్తం ఎంఎస్ఆర్టీసీ బస్సులు అయితే ఉన్నాయి. సో మా అంబరి డ్రీమ్ క్లాస్ వచ్చేసి ఇక్కడ మూల పెట్టినాం అనమాట. సో ఇంకా ఇక్కడ ప్యాసింజర్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ ఒక 10 నిమిషాలు అయితే వెయిట్ చేస్తుండొచ్చు అనుకుంటున్నాను నేను. 6:29 అవుతుంది టైము. మహారాష్ట్రలోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఈ ఎంఎస్ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రా బస్సులే చూసిన. ఇది ఈ శివనేరి అంట. సో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే కనబడుతున్నాయి నాకైతే. ఆడొక ఎలక్ట్రిక్ బస్సు ఉంది చూసిరా, గ్రీన్ కలర్లో ఉంది చూసి. అది ఏం బస్, ఆడ కూడా ఒకటి ఉంది చూడండి గ్రీన్ కలర్లో, అది కూడా ఎలక్ట్రిక్ బస్సే. సో ఇవన్నీ నార్మల్ అశోక్ లేలాండ్ బండ్లు అనమాట. ఎంఎస్ఆర్టీసీలో అసలు వోల్వో బస్సులు లేవనుకుంటున్నాను. ముంబై సెంట్రల్ బస్ స్టాండ్తో కంపేర్ చేస్తే పూణే స్వార్గేట్ బస్ స్టాండ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ముందైతే చూడండి, ముంబై వచ్చేసి 155 కిలోమీటర్స్, కోల్హాపూర్ 226, సత్తారా ఎంత ఉందో ఐడియా లేదు, బోర్డు వెళ్ళిపోయింది. సో ఈ ముందు నుంచి మేము బైపాస్ అయితే తీసుకోబోతున్నాం అనమాట. ఐ థింక్ మేము పూణే ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జిట్ కాబోతున్నాము. సార్ బైపాస్ రోడ్ సతారా. ఓకే, సో ఈ ముందు అనిపించే రోడ్డు సో సతారా బైపాస్ అంట. వర్షం అయితే చాలా టూ మచ్గా పడుతుంది, చూస్తున్నారు కదా. అసలు రోడ్ కూడా క్లియర్గా కనిపిస్తలేదు. మాకు ఒక 40 మినిట్స్ తర్వాత ఒక డిన్నర్ బ్రేక్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే స్ట్రీట్ లైట్స్ లేవు, ఏం లేవు, మొత్తం చీకటి చీకటి ఉంది చూడండి. అసలు కొన్ని చోట్ల రోడ్లు కూడా సరిగా కనిపిస్తలేవు. ఇంకా మా బస్ లైట్ ఫోకస్ చూడండి. ఇది ఫోకస్ కూడా ఎందుకు తక్కువ ఉంది అని అంటే, వర్షం నీళ్ళ వల్ల ఆ లైట్కి మొత్తం బడి కొంచెం మట్టి అయ్యి దానివల్ల లైట్ అనేది చాలా డల్గా కనిపిస్తుంది. సో మేబీ మేము డిన్నర్ కాపినప్పుడు అప్పుడు క్లీన్ చేస్తుండొచ్చు అనుకుంటా, అప్పుడు మంచిగా ఫోకస్ అయితే మంచిగా అనిపిస్తుంది. 70-80లో అయితే క్రూజ్ చేస్తున్నాం మేమైతే. ఇంకా ఎందుకంటే రోడ్లు కూడా చూడడానికి 4 లేన్ రోడ్ లాగానే ఉంది కానీ బట్ అక్కడక్కడ చిన్న చిన్న పాట్ హోల్స్ ఉన్నాయి. సో అందు గురించి అని చెప్పేసి చిన్నగా పోతున్నాము. డిన్నర్ బ్రేక్ అయితే మేము తీసుకోబోతున్నాము. సో ఇక్కడ అమృత గార్డెన్ అని చెప్పేసి ఉంది కదా హోటల్. సో ఇక్కడైతే మేము ఇప్పుడు డిన్నర్ అయితే చేయబోతున్నాం. డిన్నర్ చేసి తొందరగా అయితే వచ్చేద్దాము. సో ఇంకా వీళ్ళు 25 మినిట్స్ అయితే ఇక్కడ ఆపుతారు. సో మా బస్సు హాలత్ చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం. ఇది వర్షం దెబ్బకి నల్లగా అయిపోయింది తెల్ల బస్సు వచ్చేసి. వెనకాల అయితే ఇంకా ఘోరంగా ఉంది. వెనకాల ఒకసారి చూపిస్తా చూడండి మీకు. ఓ పైనుంచి నీళ్ళు కారుతున్నాయి దానికి. చలో పోదాం ఇంకా లోపలికి. అమృత గార్డెన్లో తిందాం. రెస్టారెంట్ అయితే చూడడానికి చాలా బాగుంది. నీ అమ్మ, ఈ రెస్టారెంట్లో చెట్టు పెట్టిర్రు ఒకటి. చెట్టు రెస్టారెంట్లో పెట్టిర్రా లేకపోతే చెట్టున్న దగ్గర రెస్టారెంట్ కట్టిర్రా అర్థమవుతలేదు అసలు. బట్ చూడ్డానికి అయితే బాగానే ఉంది. సో పెద్దగా ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అవుతున్నాయి మనకి, వెజ్, నాన్ వెజ్, తర్వాత జ్యూసెస్, స్వీట్స్, స్నాక్స్ ప్రతిదీ ఉంది. అండ్ ఇక్కడ ఏసీ సెక్షన్ కూడా ఉంది. ఇంకా నేను డిన్నర్ వచ్చేసి దాల్ కిచడి అండ్ తర్వాత పాపడ్, అంతే. సింపుల్ అండ్ సాదా డిన్నర్. బాగానే ఉంది, కాకపోతే చప్పగా ఉంది. ఇంకా ఇదే రెస్టారెంట్లో స్వీట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నాకు ఎందుకో స్వీట్ తినాలనిపిస్తుంది. సో ఇవన్నీ స్వీట్లు చూస్తే అసలు ఏం తినాలో కూడా అర్థమవుతలేదు. సో నా ఫేవరెట్ ఇది. సో నేను మోస్ట్లీ స్వీట్లలో ఎక్కువ నేను ప్రిఫర్ చేసేది, నేను తినేదే చాలా తక్కువ. సో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫస్ట్ నేను తినేది ఇదే రస్మలై. చూసారా ఎట్లుందో, స్పాంజెస్ మస్తు స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది యాక్చువల్గా. నేను లాస్ట్ టైం రస్మలై ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు నాకు. ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ అవుతుంది అనుకుంటాను నేను తినేసి. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పటి వరకు ఒక 240 కిలోమీటర్స్ అయితే చేసినాం మధ్యాహ్నం 2 గంటల నుంచి. చాలా తక్కువనే, బట్ ఎందుకంటే ట్రాఫిక్, తర్వాత మధ్యలో బోర్డింగ్ పాయింట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందు గురించి అని చెప్పేసి టైం ఎక్కువ పట్టింది మాకు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 9:45 అవుతుంది. సో మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ సో నెక్స్ట్ బ్రేక్ వచ్చేసి ఐ థింక్ 4 o'clock అట్లా వాష్రూమ్ బ్రేక్ ఉంటుంది. సో అప్పుడు నాకు అంటే లేచే ఇంట్రెస్ట్ ఉంటే లేస్తాను, లేదు అని అంటే మార్నింగ్ 7కి అట్లా లేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నా. ఎందుకంటే ప్రాపర్ స్లీప్ లేదు నాకు. సో మంచి నిద్రపోతే మంచి వీడియోస్ చేస్తా అండ్ ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటాను అక్కడ వీడియోలలో. అది ముచ్చట. ఇప్పుడైతే ఇంకా పండుకుంటా.
టైం వచ్చేసి 7:53 అవుతుంది. రాత్రి 10 o'clock ఏమో పడుకున్నా. ఈజీగా ఒక 9 hours పైనే నిద్రపోయినా నేను. అంటే అంత టైర్డ్ అయిన ఉండే. ఇంకా లేచి చూసేసరికి మనం చిత్రదుర్గాలో అయితే ఉన్నాము. సో ఇక్కడ నుంచి బెంగళూరు ఒక 130 or 120 kilometers అవుతుంది. ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. సో ఇక్కడ వీళ్ళు బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపిరు అనమాట. హోటల్ కామాట్ రెస్టారెంట్ అని చెప్పేసి ఇక్కడ ఆపిరు బ్రేక్ఫాస్ట్ కోసము. సో బస్ అయితే ఇక్కడ పెట్టేసారు. అండ్ రాత్రి వర్షం దంచినట్టుంది. మళ్ళీ మొత్తం అంతా నల్లగా అయింది బస్ అంతా. సో ఇంకా మనం ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే తినడానికి పోదాం. ఇగో ఇదే రెస్టారెంట్, ఈయనే తినాలి. మంచి మంచి రెస్టారెంట్స్లలో ఆపుతారు వీళ్ళైతే మాత్రం. ఫ్రెష్ అప్ అయిపోయి నా టిఫిన్ అయితే ఆర్డర్ చేసిన నేను. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇడ్లీ వడ అయితే తింటున్నా. 2 ఇడ్లీ 1 వడ. సో వడ చూడండి ఇక్కడ కొంచెం కలర్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ కొంచెం లావు ఉంది బాగా. ఈ టిఫిన్కి నాకు 75 rupees ఛార్జ్ చేసారు. వెదర్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా క్లౌడీ ఉంది అండ్ ఏ మూమెంట్లో కూడా వర్షం పడుతుండొచ్చో చెప్పలేము, అట్లుంది వెదర్ అయితే. ఇంకా పడ్డా కూడా మనకేం బాధలేదు, ఒకవేళ పడకపోయినా కూడా ఏం బాధలేదు. కాకపోతే ఏంటంటే నేను బస్ దిగినప్పుడు మాత్రం పడొద్దు వర్షం, ఎందుకంటే మొత్తం కంప్లీట్గా తడిసిపోతాం. బస్సులో ఉన్నంతసేపు ఎంతసేపు పడ్డా కూడా మనకేం కాదు, ఎందుకంటే మనం లోపల ఉంటాం కాబట్టి. సో జస్ట్ ఇప్పుడే కేఎస్ఆర్టీసీ ఇంకో 2 గవర్నమెంట్ బస్సులు కూడా వచ్చినాయి. దాంట్లో ఒకటి వచ్చేసి రాజహంస, ఇంకోటి కూడా రాజహంసనే. ఇంకా బెంగళూరు వచ్చేసి 115 kilometers ఉంది, తుమ్కూరు 45. మైసూర్ కోసం అయితే మనం లెఫ్ట్లో ఇట్లా డైవర్షన్ అయితే తీసుకోవాలి. 174 kilometers అయితే ఉంది. స్పీడ్ వచ్చేసి 70-80లో అయితే క్రూజ్ చేస్తూ ఉన్నారు. సో కరెంట్లీ మనం NH48 మీద అయితే ఉన్నాము. సో ఇది కంప్లీట్గా మొత్తం 6 lane రోడ్ అయితే చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది రోడ్. ఇప్పుడు ప్రజెంట్ అయితే సర్వీస్ రోడ్లో నుంచి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ రోడ్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. అటు సైడ్ అయితే చూస్తున్నారు కదా కంప్లీట్గా కొంచెం జామ్ ఉంది అండ్ ఇటు సైడ్ కూడా కొంచెం ట్రాఫిక్ అయితే ఉందన్నమాట. వెల్కమ్ టు కరణ్ జీవనహల్లి టోల్ ప్లాజా అంట. ఇది టోల్ గేట్ చాలా పెద్దగానే ఉంది. ఈ లారీకి ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది, మొత్తం బిస్కెట్ అయింది. టోయింగ్ కట్టుకొని తీసుకెళ్తున్నారు. వెల్కమ్ టు తుమ్కూర్. సో తుమ్కూరులోకి ఎంటర్ అయినాము. ఎంటర్ కాగానే ఒక టోల్ గేట్ అయితే వచ్చింది మాకు. సో బెంగళూరు లోపలికి అయితే ఎంటర్ అయినాం మేము. సో పైన మెట్రో పోతుంది చూడండి. ఇప్పుడు కరెంట్లీ అయితే నాగసాండ్రాలో ఉన్నాము. బెంగళూరు ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు. సో రైట్ సైడ్లో అయితే చూడండి, సో లుల్లు మాల్. ఈ మాల్లోకి ఎప్పుడు పోలేదు నేను అసలు. మేబీ ఛాన్స్ వస్తాయి, ఎప్పుడైనా టైం దొరికితే డెఫినెట్గా ఒకసారి అయితే లోపలికి అయితే పోవాలి. సో ఇంకొక 1 kilometerలో మనం మెజెస్టిక్ అయితే రీచ్ అయిపోతా ఉన్నాము. హార్డ్లీ ఒక 5 minutes అనుకోండి. బెంగళూరు కెంపగౌడ మెజెస్టిక్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాం మనం. సో రైట్ నో టైం వచ్చేసి 11:03 అవుతుంది. వీళ్ళు 11 వరకు డ్రాప్ చేస్తామన్నారు. ఒక 3 minutes అటు ఇటు అయింది అనుకోండి. ఇంకా ఓకే సార్, అయిపోయింది కదా సర్వీస్. కలుద్దాం సార్ మళ్ళీ. ఓకే సార్, బాయ్. ఓకే, సో ఓవరాల్గా నా జర్నీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ సో అంబారీ డ్రీమ్ క్లాస్తో జర్నీ అయితే కొంచెం మంచిగా ఉండే. ఒక నీట్నెస్ తప్పితే మిగతా అంతా బాగానే ఉండే. ఆన్ టైంకి తీసుకొచ్చిర్రు అండ్ జర్నీ స్మూత్గా జరిగింది. సో డిన్నర్కి బ్రేక్ఫాస్ట్కి మంచి మంచి రెస్టారెంట్లలో ఆపిరు, ఈవెన్ వాష్రూమ్కి కూడా. సో మంచి ప్లేస్లలో ఆపిరు అనమాట. సో నేనైతే మాత్రం డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. కొంచెం నీట్నెస్ ఉండుంటే బాగుండేది. అండ్ ఐ థింక్ ఈ ఒక్క రూట్లోనే కాదు, వేరే రూట్లో కూడా అంబారీ డ్రీమ్ క్లాస్ అవుతుంది. సో మేబీ ఆ బస్సులు మంచిగా ఉండొచ్చు. అండ్ ఇంకా నేను ఈ వీడియో వచ్చేసి ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. సో మొత్తం కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సులు ఒక దగ్గర 7-8 చూపించిన నేను ఇప్పటివరకు. సో ఇక్కడతో ఈ కేఎస్ఆర్టీసీ సిరీస్ కంప్లీట్. ఇంకా నెక్స్ట్ కొత్త స్టేట్తో అండ్ కొత్త సిరీస్తో స్టార్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మీకు ఏ రూట్లో బస్ వీడియోలు కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా. ఇంకా ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.